హాయ్ అందరికీ! ఇవాళ మా మమ్మీ రాగి లడ్డూలు చేసింది. అది ఎలా చేయాలో చూసేద్దామా? ఒక కప్పులో రాగి పిండి, ఇంకొక కప్పు బెల్లం. ఇవి 2 తీసుకొని పక్కన పెట్టుకొని, చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని, దానిపైన కళాయి పెట్టుకొని, కమ్మటి నెయ్యి కొద్దిగా పోసుకొని, దాంట్లో చక్కగా చాప్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, మీకు అంతకు కావాలంటే పిస్తా కూడా వేసుకోండి. ప్రెజెంట్ మేమైతే బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాం. వాటిని వేయించుకొని చాలా దోరగా వేయించుకోవాలన్నమాట. అవన్నీ బాగా వేగాక ఇంకో బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ బౌల్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే కళాయిలో ఒక కప్పు రాగి పిండి ఇందాక తీసుకున్నాం కదండి, ఆ కప్పు రాగి పిండి తీసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత దాకా వేయించుకొని, ఆ పచ్చివాసన పోయాక ఒక మిక్సీ తీసుకొని ఆ మిక్సీలో ఈ వేయించుకున్న రాగి పిండిని కూడా వేసుకొని, ఇందాక తీసుకున్న బెల్లం వేసి చక్కగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకోవాలి. ఈ బౌల్లోనే ఇందాక వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదండీ, అవి కూడా వేసుకొని, మనం తగినంత నెయ్యి పోసుకొని చక్కగా లడ్డూల షేప్లో ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా లడ్డూల్లా చేసుకున్నవి సర్వ్ చేసుకోవడమే. ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు నాలాంటిదైతే పప్పులన్నీ కలిపేసి ఒక లడ్డూలా చేసుకునేది. అలా కాదండి, చక్కగా అటు జీడిపప్పు, బాదం పప్పు తగిలేలాగా, అలా అని చెప్పి రాగి పిండి కూడా కలిసేలా కలుపుకొని చక్కగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్మ వంట నా తంట.